నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వన మహోత్సవ కార్యక్రమం. విజయవాడ అనంతవరంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నల్లమల అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న అంకారావు సేవలు మరువలేనివని ప్రశంస. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. బీచ్ రోడ్లో జెండా ఊపి గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన స్వర్ణ పుష్పార్చన. పెద్ద సంఖ్యలో పుష్పార్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఏపీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ తీసుకుంటున్న చర్యలకు సీఎంకు పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. రీసైక్లింగ్ ప్రత్యేక పాలసీ ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధానంపై నివేదించాలన్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. చెట్టు మనకు ఆధారం, చెట్టు ఆనవాళ్లు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ వారిద్దరూ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నల్లమల అటవీ పరిరక్షణకు పనిచేస్తున్న కొమరె అంకారావు సేవలను ఆయన కొనియాడారు.
కనీసం నేను 1,000,000 మొక్కలు నాటితే నాకు ఇక్కడ మాట్లాడే అర్హత వస్తుందన్నారు. నాకు ప్రస్తుతానికి ఆ అర్హత లేదన్నారు. వచ్చే ఏడాదికి నేను అంకారావు మాదిరిగా చెట్లు నాటి పర్యావరణం మీద సాధికారంగా ప్రసంగిస్తానని అన్నారు. ఒకప్పుడు చెట్టే అడ్రస్. ఎవరైనా ఇళ్ళ అడ్రస్ చెప్పేటప్పుడు మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండేదని, బిల్ల గన్నేరు చెట్టుందని ఇలా చిరునామా చెప్పేవాళ్ళం. ఇప్పుడు చెట్టుకు అడ్రస్ కరువవుతుందన్నారు. ఆ పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో మార్చాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. పండ్లు, హ్యాండ్లూమ్, పొట్టు వంటి పలు రకాల పేస్ట్లతో తయారు చేసిన పలు ఉత్పత్తుల స్టాల్స్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతూ తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక 1,000,000 మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక 1,000,000 మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కొమిర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని, పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దాని కొద్ది, ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నుండి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు గ్రీన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీవీఎంసీ తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించి చేపట్టబోతున్నామన్నారు. జిల్లాలో మిలియన్ ప్లస్ మొక్కలను నాటడం టార్గెట్ గా నిర్ణయించుకున్నామని, అందులో భాగంగా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, వీఎంఆర్డీఏ, అటవీ శాఖ, జీవీఎంసీ, హార్టికల్చర్, డ్రామా తదితర ప్రభుత్వ శాఖల ద్వారా 10 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ అన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని అన్నారు. Involve and become an active citizen when it comes to saying no to plastic. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త, అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. ఎందుకు ఫస్ట్ ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన కన్నుల పండుగ జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిపించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామును స్వామిని సుబ్రహ్మత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తరిమికొట్టే ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెందుర్తి ఆదిత్య నగర్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ఆదిత్యనగర్ నివాసులతో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొని పార్కులో మొక్కలను నాటి అందరికీ స్ఫూర్తిని కలిగించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడితే మనల్ని మనం కాపాడుకునేట్లనని నేడు ప్రతి ఒక్కరూ ప్రతి కొనుగోలుకు ప్లాస్టిక్ వస్తువుపై ఆధారపడుతూ నిత్యం ప్లాస్టిక్ వినియోగానికి బానిసలైపోతూ అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వలన జల జీవరాశులు భూమి మీద నివసించే జీవరాశులతో పాటు మానవాళికి ఈ భూమికి హాని జరుగుతుందన్నారు.
ప్రకృతికి పర్యావరణానికి హాని కలగకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలుకుతూ మన ప్రకృతిని కాపాడుకొని ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని భావితరాలకు అందించాలన్నారు. తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని. కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఆధ్వర్యంలో 14వ వార్డ్ NMCH స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విశాఖపట్నం నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు న్యాయం జరిగిందన్నారు. సుపరిపాలనలో రాష్ట్ర పరిపాలన జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలు విస్తృతంగా పర్యటించి గిరిజన గ్రామాలకు మంచినీరు, రోడ్లు వంటివి సమకూర్చారని, అభివృద్ధి పదంలో రాష్ట్రం ఏడాది పాలన సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కానివ్వండి, లేకపోతే మొన్న అడవి తల్లి పాట కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కష్టాలు తెలుసుకుని వాళ్ళకి రోడ్స్ వేసే కార్యక్రమం చేపట్టడం కానివ్వండి, లేదంటే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి మరి ఏవైతే జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి 10,000 రూపాయలు 25,000 రూపాయలు నిధులను మంజూరు చేసి వాళ్ళలో నూతనోత్సాహాన్ని నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టిన విధానం కానివ్వండి, అలాగే మరి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలు కేటాయించిన విధానం, అలాగే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అమరావతికి పునర్వైభవం కలిగించే విధంగా మరలా చర్యలు చేపట్టడం, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం అందరూ కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా మరింత దిగ్విజయంగా ముందుకు వెళ్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ 10 లక్షల కోట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలు చేసి అంధకారంలో నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చరమగీతం పాడి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 100% స్ట్రైక్ రేట్ని అవకాశం కల్పించిన ప్రజలకు మరొకసారి పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చీని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, అది ఎంత మాత్రం తగదని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ భీమిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రస్తుత పోలీస్ కమిషనర్ వల్ల క్రైమ్ రేట్ తగ్గిందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. సిపిని మరో 2 ఏళ్లు కొనసాగించాలని, ఇది ప్రజల అభిష్టమన్నారు. విశాఖలోని ఓ కీలక తెలుగుదేశం ఎమ్మెల్యే సిపిని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఈ ఎమ్మెల్యే వారి అనుచరులు మాఫియాలా తయారయ్యారని, పోలీస్ స్టేషన్లకు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్నారు. తనపై జరిగిన దాడి విషయం సిపి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన ఏసీపీకి చెప్పినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలను సైతం ధిక్కరించే విధంగా ఈ ఎమ్మెల్యే ఆదేశాలు ఇస్తున్నారు. ఈ సిపిని మార్చేస్తున్నామని అతను ప్రచారం చేసుకుంటున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీస్ కమిషనర్ను మార్చకూడదు, కొనసాగించాలని అన్నారు. నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ శంకరభద్ర భగత్ని మార్చాలని ఒక ప్రముఖ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా మంది దారిలోకి వచ్చింది. ఈరోజు విశాఖపట్నంలో ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్. విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా వహించలేదు. ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలను కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పిన ఏకైక కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే అది శంకరభద్ర భగత్జీ గారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు కొంతమంది రుచించట్లేదు ఈ కమిషనర్ అంటే, కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏలు కానీ మర్యాద ఇచ్చుకుని ప్రజల్ని అడుగుతున్నారు, మీ కంప్లైంట్ అడుగుతున్నారు. అది ఇదంతా కారణం ఈ కమిషనర్ గారు. మరి
ఇటీవల నా పైన ఒక దాడి జరిగింది. ఈ దాడి కూడా కమిషనర్ గారికి తీసుకెళ్ళాం. కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను, మీరు ఏమి చేయమాకండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ హుకుం జారీ చేస్తున్నారు. అంటే ఏ రకమైపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ని మాట కూడా లెక్క చేయకుండా కిందదికి వ్యవహరిస్తున్నారంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ అని మనం చేస్తున్నారు. సుపరిపాలన మొదలై ఏడాది పండుగ పీడ విరగడై ఏడాది కార్యక్రమం దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సారథ్యంలో జగదాంబ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్వహణలో రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పీడ విరగడై ఏడాది పూర్తయిన నేపథ్యంలో జగదాంబ జంక్షన్లో సంక్రాంతి, దీపావళి కూటమి నాయకులతో కలిసి దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జగదాంబ జంక్షన్ నుంచి ఎల్లమ్మతోట అమ్మవారి దేవాలయం వరకు ముగ్గులు పోటీలలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయంతో పాటు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల వద్ద పాలన జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 1 year ఇవాళ అందరం కూడా ధృతరాష్ట్ర పాలన పోయి 1 year అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలిసి ఇవాళ సంక్రాంతి, దీపావళి పండుగ చేసుకుంటా ఉన్నాం. దురదృష్టవంతమైనటువంటి పరిపాలన పోయి ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలికిన రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పరిపాలన చేయకూడదు, దోచుకోవడం, దాచుకోవడం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది అరెస్ట్ అయ్యారో, ఎన్ని కోట్లు ప్రజాధనం వేస్ట్ చేశారో, ఎన్ని కోట్లు ప్రజాధనం దోచుకున్నారో చూసాం. విశాఖపట్నంలో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. వీటన్నీ కూడా ప్రజలు చూసి బరాయించలేని పరిస్థితుల్లో అంత చిత్తుగా పార్టీని ఓడించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఒక పక్క మెట్రో, మరో పక్క ఎయిర్పోర్ట్, మరో పక్క ఇండస్ట్రీస్, మరో పక్క స్టీల్ ఫ్యాక్టరీ, మరో పక్క రోడ్లు. ఇవాళ గత ప్రభుత్వానికి ఇప్పుడు రోడ్లు చూడండి ఎలాగున్నాయో. ఇదే కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికన్నా వెళ్ళండి బాబు, ఎవరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఆ దుర్మార్గమైన పరిపాలన పోగొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం, గుండె మీద చేసుకొని పడుకుంటాం అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజలు కోరుకునే విధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఓ పక్క రేషన్ షాపులు కానీ అన్ని నిర్ణయాలు కూడా ప్రజలు ఏదైతే కొనుగోలు జరుగుతుందో కాబట్టి ప్రజా పరిపాలన ఇవాళ మొదలైన రోజు కాబట్టి 1 year అయింది. కాబట్టి ఇవాళ ఇదే రోజున అద్భుతమైన విజయాన్ని అందించారు ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు ఎక్కడ లేని మెజార్టీతో గెలిపించిన విశాఖపట్నం ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కన్నీవిని వెనుగిన రీతిలో నన్ను గెలిపించిన సౌత్ నియోజక ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వాళ్ళ ఇచ్చినటువంటి విజయాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఈ 1 year పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే నేను హామీలు ఇచ్చానో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత, అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాతే మళ్ళీ నేను ఓటు అడుగుతాను కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియదు. 98వ వార్డ్ సింహాచలం తొలి పావంచ ప్రాంతంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ సారథ్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్డ సంచులు పంపిణీ, విత్తన బంతులు విసిరే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 98వ వార్డ్ కార్పొరేటర్ పివి నరసింహరావు పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. జీవీఎంసీ ఎస్ఎస్కేవి రమణ మాట్లాడుతూ భూమి, గాలి, నీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అభినందించారు. జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను మాట్లాడుతూ మొక్కలు పెంచడం, విత్తన బంతులు వేయడం, గుడ్డ సంచులు పంపిణీ చేయడం
గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నామని తెలిపారు. అనంతరం మెట్ల మార్గం వద్ద వచ్చే భక్తులకు గుడ్డ సంచులు పంపిణీ చేసి విత్తన బంతులు కొండపైకి విసిరే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 98వ వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఇతర జీవీఎంసీ సచివాలయం సిబ్బంది, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అభినందించదగ్గ విషయం అండి. మా జేడీ ఫౌండేషన్ ఎప్పుడు పర్యావరణ పరిరక్షణకి ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము 4,000కు పైగా మొక్కలు నాటడం జరిగింది. అలాగే పిల్లలకు కూడా మొక్కలు నాటడము, వాటిని పరిరక్షించడము మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశం. మన భూమి, నీరు, గాలి, చెట్లు, ఆకాశం ఇవే పర్యావరణం. ఇదే పర్యావరణాన్ని పరిరక్షించాలనుకుంటున్నాం కదా. దేనికి పరిరక్షించాలి? ఆరోగ్యమే. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. చీమలాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లపై రైల్వే ప్రాజెక్ట్ నిమిత్తం జరుగుతున్న రైతుల పోరాటం, అలాగే అక్కడి లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులతో పొర్లుపాలెం గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ఆర్డీఓ శ్రీలేఖ అధ్యక్షత వహించారు. ఆమెతో పాటు రైల్వే అధికారి శ్రీధర్, ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, సింహాచలం భూముల రక్షణ అధికారిని గీతాంజలి పాల్గొని ఇరువురు వాదోపవాదాలు విన్నారు. అనంతరం అధికారులు తమ వద్దనున్న పత్రాల ఆధారంగా రైతుల పేర్లను చదివి నిర్ధారణ చేసుకున్నారు. అలాగే ప్లాట్ల యజమానులని ముందుకు వచ్చిన వారితో కూడా అధికారులు చర్చలు జరిపారు. రైతుల పక్షాన ముందుకు వచ్చిన గల్లా వెంకటరమణతో ఆర్డీఓ మాట్లాడుతూ తాము న్యాయపరంగా అన్ని కులంకుశంగా పరిశీలించి గిల్ మ్యాన్ రికార్డ్ ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని, అంతే తప్ప అనాధికార రికార్డులతో ధర్నాలు, ఆత్మహత్య యత్నాలు చేసే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు పార్టీల వారికి 15 రోజుల సమయం ఇచ్చామని, భూములకు సంబంధించిన మిగులు ధృవపత్రాలు, వాదనలను తెలియచేయాలని తెలిపినట్లు ఎంఆర్ఓ ఆనంద్ బాబు మీడియాకు సభ వివరాలను వెల్లడించారు. రైల్వే డిపార్ట్మెంట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మన పెందుర్తి మండలం చీమలాపల్లి, పొర్లుపాలెం గ్రామాల్లోని చీమలాపల్లిలో 8 ఎకరాల 76 సెంట్లు, పొర్లుపాలెంలో 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. మన రెవెన్యూ రికార్డుల ప్రకారం చీమలాపల్లి ల్యాండ్ అంతా సింహాచలం దేవస్థానం సంబంధించింది. పొర్లుపాలెం ల్యాండ్ అంతా మన మేఘాద్రేటకి జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది జీవీఎంసీకి సంబంధించింది. ఇప్పుడు చీమలాపల్లి ల్యాండ్ ఇష్యూకి వచ్చేసరికి కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దేవస్థానం భూమి అయినప్పటికీ కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అదే భూమిని ఎర్లియర్ 2012లోని 13 ప్రాంతంలోనే లేఅవుట్ వేసి అమ్మారని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. మన వరకు అయితే మనం రైతుల ఎంజాయ్మెంట్ ఎంతెంత, ఏ రైతు ఎంత ఎక్స్టెంట్లో వ్యవసాయం చేస్తున్నాడని ఐడెంటిఫై చేసి ఈరోజు పబ్లిష్ చేసాం. అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే ఒక 15 రోజుల్లోపు, అంటే 19వ తారీఖు లోపు మన తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఆర్డీఓ గారి కార్యాలయంలో కానీ వాళ్ళ అబ్జెక్షన్లు రిప్రజెంట్ చేసుకోమన్నాం. ఇప్పుడే కొంతమంది వచ్చి ఈ లేఅవుట్ వేసారు, మేము కొనుక్కున్నాం అని ఇచ్చారు. ఇది మన తహసీల్దార్గా నా లిమిట్స్లో ఉన్నంత ప్రకారం ఎంజాయ్మెంట్ వరకు నేను చెప్పగలను. వాళ్ళు లేఅవుట్ వేసి నేను కొనుక్కున్నాం అన్నారు కూడా, వాళ్ళు కూడా నిజంగా లేఅవుట్ వేసి కొనుక్కుంటే వాళ్ళు కూడా నష్టపోకుండా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ రాసి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నది ముఖ్యంగా నా ఉద్దేశం.
యాక్చువల్గా రికార్డు ప్రకారం దేవస్థానం ఉంది. దేవస్థానం చాలా భూమి ఉంది. అంత భూమి మీద దేవస్థానం ఉండదు. దేవస్థానం అంటే గుడి ఒకే దగ్గర ఉంటుంది, కానీ దేవస్థానం మొత్తం ల్యాండ్స్ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వన మహోత్సవ కార్యక్రమం. విజయవాడ అనంతవరంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నల్లమల అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న అంకారావు సేవలు మరువలేనివని ప్రశంస. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. బీచ్ రోడ్లో జెండా ఊపి గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన స్వర్ణ పుష్పార్చన. పెద్ద సంఖ్యలో పుష్పార్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.